వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్వహించిన భారీ జాబ్ మేళా ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం సమన్వయంతో ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలిపారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఫార్మసీ, నర్సింగ్ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. అలాగే యువత తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం మీద పర్యటిస్తూ ఉన్నారు. మామూలు కూడా మేము మర్చిపోయినా 1-4 సార్లు తిరిగి నిరుద్యోగ యువతకు సంబంధించి ఉపాధి కల్పించడానికి ఒకసారి కాదు ఒకసారైనా మీరు వస్తారు, ఏదో ఒకటి చేయాలనే ఒక ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మీరు ఇక్కడ ఉన్నటువంటి యువకులు అవకాశాన్ని సాధ్యమైనంత వరకు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు దానిలో లాభం ఉపయోగం ఉన్నంత వరకు మీరు ఉపయోగించుకోండి. వెళ్ళటానికి ట్రై చేయండి. ఏదో ఒకటి ఖాళీగా కూర్చునే కంటే ఒక పని చేయడం అనేది, ఉపాధి మార్గం అన్వేషించుకోవడం అనేది యువతకు ఎంతో అవసరం. ఖాళీగా కూర్చునే కంటే మనలో ఉన్నటువంటి స్కిల్స్ని బయటికి వ్యక్తపరచడానికి, పనిచేయటానికి, మన ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 నుంచి 24 దాకా యువతరం అంతా నిర్వీర్యం అయిపోయింది, నిస్తేజం అయిపోయింది. యువతని గంజాయికి, మాదక ద్రవ్యాలకి బానిసలు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. పని చేసుకోవాలనే తలంపు కూడా లేకుండా, ఆలోచన లేకుండా వారి యొక్క జీవితాన్ని పాడు చేసినటువంటి పరిస్థితిని చూసాం. ఇలా 2024 నుంచి ఇప్పటికి 2 సంవత్సరాలు సుమారుగా అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా ఈ స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి కల్పన, ఇండస్ట్రీస్, ఐటీ రంగం కానీ ఇదంతా అభివృద్ధి చేయడానికి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇతోధికంగా శ్రమిస్తూ ఉంది ప్రభుత్వం. సిఐ సమ్మిట్ జరిపి విశాఖపట్నంలో దేశ విదేశాల నుంచి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి ఆకర్షించి పరిశ్రమలు రావడానికి దోహదం చేసి 16.5 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ ద్వారా ఇలా రెడీ చేసి పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా ఉన్నాం. దావోస్ పర్యటనకి 2 సార్లు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వెళ్ళి 3.5 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు తీసుకొచ్చారు. అంటే దగ్గర 20 లక్షల ఎంఓయూలు, 20 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు వివిధ పారిశ్రామికవేత్తలు, దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రానికి ఔత్సాహికులుగా ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా ఎంఓయూలు, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మనతో అగ్రిమెంట్